ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్లో ఫస్ట్ ఎన్నికలకు 3 నెలల ముందు గృహలక్ష్మి మార్గదర్శకాలు విడుదల. గత మేనిఫెస్టోలోనే పథకం 4.5 ఏళ్ళు నాంచి ఇప్పుడు ప్రకటన. 3 నెలల్లో ఎంతమందికి ఇచ్చారో. డబల్ భారాన్ని వదిలించుకునేందుకే నియోజకవర్గానికి 3000 ఇళ్ల నిర్మాణం. 2023-24లో 4 లక్షల ఇళ్లకు సహాయం. తొలుత ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. ఆ తరువాత సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ విషయాన్ని 5 ఏళ్ల క్రితం 2018 ఎన్నికల మేనిఫెస్టోలోను కూడా చేర్చారు. కానీ ఇన్నాళ్ళుగా దానిని అమలు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తుండగా గృహలక్ష్మి పథకం పేరిట ఇది మొదలుపెట్టారు. అట్లాగే కిటికీలు పగిలి నల్లాలు పోయి ఎట్టకేలకు డబల్ ఇళ్లకు మోక్షం. 15,660 డబల్ ప్లాట్లు కొల్లూరులో భారీ భవన సముదాయం. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 2.5 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తి. తొలుత 6గురికే ఇళ్ల పత్రాల పంపిణీ. కొండకల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం. పటంచేరు ఆసుపత్రికి శంకుస్థాపన సభ. అయితే ప్రజలారా, నేను ఈ రోజున మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏంటి అంటే చెప్పండి, తెలంగాణ అమీన్పూర్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో దయచేసి పోల్ మేనేజ్మెంట్ ఇవ్వండి. అభిషేక్, అమీన్పూర్లో ప్రజలు రోడ్డు మీద పడ్డారు. కొంతమంది ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో రోడ్డు మీద పడ్డారు కదా, నిర్దాక్షిణంగా ఇల్లు కూల్చేసారు కదా, మరి వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ కొల్లూరులో అవకాశం కల్పించాలా లేదా, ఈ కొల్లూరులో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ల ఇళ్లను కేటాయించాలా లేదా అనేది, మీరు దీనికి మద్దతు ఇస్తారా లేదా అనేది దయచేసి తెలియజేయండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి తెలంగాణ ప్రజలారా, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి. మీరు మీ ద్వారా దయచేసి ప్రభుత్వానికి తెలియజేయండి. మరి ఈరోజు నేను కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే పోస్ట్ కార్డు కూడా రాస్తాను అని నేను మళ్ళీ మీకు చెప్తూ, అండ్ అలాగే కొద్దిగా నాకు బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా దయచేసి